చేసాం. ఇంకొకటి మనము డే ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి లిక్కర్ ప్రొడక్షన్ స్టోరేజ్ మీద ప్రతిరోజు రిపోర్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటున్నాము. మన ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఈరోజు ఎంత స్టాక్ ఉన్నది, ఎంత వేరియేషన్ ఉంది అది చూస్తారు. సో బేసిక్ ఐడియా అంటే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం అంటే లాస్ట్ ఇయర్ సేల్ జరిగింది, దీనికి అటు ఇటు కొంత ఉంటే పర్వాలేదు, చాలా ఎక్సెస్లో ఉంటే దాట్ మీన్స్ ఎలక్షన్ కోసం ప్రలోభం ఇవ్వడానికి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఈ రోజు మేము మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ రిపోర్ట్ తెప్పిస్తున్నాము. ఈ రోజు దాకా దెర్ ఇస్ నో డీవియేషన్. అంటే లాస్ట్ టైం ఉన్న స్టాక్కి తర్వాత సేల్కి ఈ టైంలో ఉన్న సేల్ స్టాక్కి తక్కువనే ఉంది. ఇప్పుడు ఉన్న సేల్ స్టాక్ లాస్ట్ టైం కంటే తక్కువనే ఉంది. సివిజిల్ కింద అంటే మనం ఇంతకుముందు చెప్పాం, ఎఫ్ఎస్టీ అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 3 ఎఫ్ఎస్టీలు ఉంటాయి. దీంతో పాటు ఎంసీసీ టీమ్స్ కూడా ఉంటాయి. మనకు ప్రస్తుతం మన సివిజిల్లో యాప్లో రిజిస్టర్ అయినవి 1173 టీమ్స్, ఎంసీసీ సంబంధించిన టీమ్స్ మన మొత్తం రాష్ట్రంలో తిరుగుతున్నాయి. వాళ్ళు ఇప్పుడు దాకా మనకు సివిజిల్ ద్వారా 1307 కేసులు కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్లో ఎక్సెప్ట్ 40 అన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. విదిన్ 100%, 74% విదిన్ 100 మినిట్స్, 100 మినిట్స్లో 74% కంప్లైంట్స్ని మన రాష్ట్రంలో ఉన్న టీమ్స్ దే వర్ ఏబుల్ టు రిజాల్వ్. యాక్చువల్లీ ఇది 90-95% వస్తే బాగుంది, బికాస్ కొన్ని కంప్లైంట్స్లో ఎక్కువ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీజర్ చేశారు, ఆ సీజర్ చేసినప్పుడు దాంట్లో దీనికి ఇన్వెంటరీ తయారు చేయాలి, తర్వాత సీజర్ ప్రొసెసర్ ఉంటాయి, పంచనామా చేయాలి, కొద్దిగా టైం పడవచ్చు 100 మినిట్స్ కంటే. బట్ రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా వేరే లాంటి పోస్టర్స్, బ్యానర్స్ ఇట్లాంటివి ఉండే అక్కడ 100 మినిట్స్ కంటే ఎక్కువ జరగకూడదు. 74% వరకు మనం రీచ్ అయ్యాము. మన ఉద్దేశం అట్లీస్ట్ 95% రీచ్ అవ్వాలి. తర్వాత ఇప్పుడు మనము మొత్తం రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నాం. 144 సెక్షన్ అంటే వితౌట్ పర్మిషన్, విత్ పర్మిషన్ లేకుండా nobody should do any campaign, nobody should go for road show, nobody should go for house to house campaign. So పర్మిషన్ తీసుకోవాలి, ప్రతి యాక్టివిటీకి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోవాలంటే మన సువిధ యాప్, అంటే ఇప్పుడు అన్ని పర్మిషన్లు సువిధ యాప్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక అప్లికేషన్ ఉంది, ఆల్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్, తర్వాత క్యాండిడేట్. సో ఈ 3 days నుంచి యాక్టివేషన్లో వచ్చింది. 392 పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేసినారు. మనము కొద్ది టైం బౌండ్ ప్రకారం వాళ్ళకి పర్మిషన్, అంటే జిల్లా లెవెల్లో కొన్ని ఉంటాయి, కొన్ని సిఓ లెవెల్లో ఉంటాయి. సో నా దగ్గర వచ్చిన అప్లికేషన్స్ ఓన్లీ 10, బట్ మిగతా జిల్లాలకి వచ్చింది 388. సో దా ప్రాసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది.